ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యం శ్రద్ధగా మనం ఆలకించుదాం. అలాగే దూరంగా ఉండి మైక్ శబ్దం ద్వారా లేకపోతే ఈ మైక్ శబ్దానికి మీ చెవినిచ్చి దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్న మీరంతా మీ చేతుల్లోకి దివ్య గ్రంథమైన ఈ బైబిల్ని తీసుకుని బైబిల్లో ఏముందో, బైబిల్ ఏం చెబుతుందో అన్న సంగతిలో మనం ఇది నేర్చుకుందాం. చాలా విలువైన విషయాలు. ఎవరు అల్లరి చేయొద్దు, పిల్లలు ఎవరు అల్లరి చేయొద్దు. దేవుని వాక్యం వినండి, చాలా బాగుంటుంది. అలాగే పెద్దలు కూడా ఆశ కలిగి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినాలని మీకు తెలియజేస్తాను. మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి పైకి చూపించండి. రెండు చేతులతో పట్టుకునేలాగా మీ తలకంటే పైకెత్తి ఒక బైబిల్ పల్లవ పాడదాం, కలిసి పాడండి. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. మంచిదండి. దేవుని వాక్యం మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ తీసి నేను చెబుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో ఒకసారి పరీక్ష చేయండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3, 4, 5 అలాగే 6 ఈ వచనాలు చదువుదాం. 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి పలికిన మాటలు. ఎవరు పలికారండి మాటలు? ప్రసంగి. ప్రసంగి అంటే ఎవరో అంటే దావీదు కుమారుడు. ఎవరండి? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన ప్రసంగికి మరొక పేరుంది. అదేంటంటే సొలొమోను. దావీదు కుమారుడైన ప్రసంగికి ఏం పేరండి? సొలొమోను. సొలొమోను గారు రాస్తున్న ఒక పత్రిక ఇది. పత్రిక అంటే ఉత్తరము. పత్రిక అంటే ఉత్తరము. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? మానవ కోటికి, మనకే. ఒకప్పుడు అనేక మంది ఈ పత్రికను చదువుకున్నారు. అలాగే ఈరోజు ఈ పత్రిక మన చేతుల్లోకి వచ్చింది. ఈరోజు మనం కూడా దీన్ని చదువుకుంటున్నాం. దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యం అనేది చాలా విలువైంది. ఆ సహోదరుడు చెప్పాడు, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి. క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడడం కాదు, అక్షయమైన ఆహారం. దీనికి నాశనం లేదు. ఈ వాక్యానికి నాశనం లేదు. బైబిల్ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆకాశము గతించును, చెప్పాలి, ఆకాశము గతించును కానీ నా మాటలో ఏ మాత్రము గతించు. భూమి ఉండకుండా పోద్ది, ఆకాశం ఉండకుండా పోద్ది, కానీ ఈ మాటలు అనేవి ఉండకుండా పోవు. మీకు బైబిల్లో తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు కనబడుతున్నాయేమో కానీ ఈ రూపం రాకముందు ఇది వాక్ శబ్దం కలిగి ఉండేది. అంటే దేవుని ప్రతిరూపం. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను. వాక్యమై శబ్దం. ఈరోజు ఒక అక్షరం కింద మనకు కనబడుతున్న ఈ వాక్యం ఒకప్పుడు శబ్దరూపం. ఆ శబ్దం ఎవరో కాదు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ సందర్భంలో సొలొమోను గారు రాస్తున్న ఈ పత్రిక మన కోసమే. మన కోసం మాట్లాడుతున్న ఈ మాటలు ఎంత విలువైనవో మనకు తెలియకపోతే అంతే కదండి. మన ఇంట్లో ఉన్న బంగారం విలువ తెలుసు, మన కాళ్ళకున్న పట్టీల విలువ మనకు తెలుసు, ఏమండి, ముక్కుకున్న ముక్కు పొడక విలువ తెలుసు, ఆఖరికి చేతుకున్న వాచ్ విలువ తెలుసు, మనం వేసుకునే వస్త్రాల విలువ తెలుసు. అందుకే వాటిని జాగ్రత్త చేసుకుంటాం, భద్రం చేసుకుంటాం కదండి. బంగారం ఉందంటే పట్టుకెళ్ళి సోఫాలో పడేస్తామండి. మాట్లాడాలి మీరే. బంగారం ఉందంటే సోఫాలో పడేస్తామా? పడేయం. వెండి పట్టీలు ఉన్నాయి కాళ్ళకి, తీసేసి అప్పటికప్పుడు సింక్లో పడేస్తామా? పడేయం. మంచి పట్టు వస్త్రం కొనుక్కున్నాం, ఎక్కడ పెట్టుకుంటాం? పట్టుకెళ్ళి చక్కగా బీరువాలో పెట్టుకుంటాం. అంతేగాని
తీసుకెళ్ళి ఎక్కడో కింద పడేస్తామా? పడేయం. వస్తువుల యొక్క లేకపోతే మనం వాడుతున్న పదార్థాల యొక్క విలువ మనకు తెలిసింది కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చూస్తాం. భోజనం ఉందంటే ప్లేట్లో పెడతారో, ఏదైనా ఒక లడ్డు ఇవ్వాలంటే చేతికిస్తారో, అదే విలువైన స్వీట్స్ ఉంటాయి, కొన్ని విలువైన స్వీట్స్ ఉంటాయి, అవి చేతితో ఇవ్వడానికి ఇష్టపడరండి. దేని తెస్తారో? ఒక మంచి ప్లేటు, ఆ ప్లేట్లో ఆ స్వీట్ పట్టుకొచ్చి చేతికి, విలువైంది, ఇది విలువైంది అయ్యా అని చెప్పడానికి కొన్ని గెటప్స్ మనం దానికి కొన్ని ఫోకస్ మనం చేస్తున్నాం. అలాగే దేవుని వాక్యం చాలా విలువైంది, దీన్ని ఎలా స్వీకరిస్తున్నాం, దీన్ని ఎలా తీసుకుంటున్నాం? ఎప్పుడైనా ఈ వాక్యానికి విలువనిచ్చామా? విలువనిచ్చి దీన్ని విలువను కాపాడే స్థితిలో మనం వెళ్ళామా? ఆలోచన చేయాలి. దేవుని వాక్యం, మన చేతుల్లోని వాక్యం అనన్య సామాన్యమైనది. సామాన్యమైనది కాదు, అది అనన్య సామాన్యమైన, అంటే అసలు ఈ లోకంలో దేనితోనూ సాటి లేనిది వాక్యం. అంత గొప్ప వాక్యం. ఇప్పుడు ఈ పత్రికలో ఈయన మాట్లాడుతున్న ఈ విషయాలను కూడా చాలా జ్ఞానవంతుడు రాసిన పత్రిక అండి ఇది. చాలా జ్ఞానవంతుడు. 2వ వచనం చూడండి, ఏమంటున్నాడంటే, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము. ఎవరు చెప్తున్నారంటే మాట? ప్రసంగి చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? వ్యర్థము. ఆ వచనంలో 5 సార్లు ఉంటుంది ఈ మాట. ఆ వచనంలో 5 సార్లు ఉంటుంది. మనకి ఎలా ఉంటుందండి? ఈయన ఏమన్నాడంటే, సమస్తం ఏది బాలేదు, అంతా వేస్ట్ అన్నాడు. వ్యర్థం అంటే వేస్ట్, అంతే కదండి. వ్యర్థం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో వేస్ట్ అంటారు, మనకి ఈజీగా అర్థమవుతుంది. వేస్ట్ అన్నాడంట. మనమేమంటాం? ఆయనకి తెలీదు, ఆయన వేస్ట్ అన్నాడు, మనకి బూస్ట్, మనకేంటి బాగుంది ఇది. ఆయన చీ కొడుతున్నాడో మనం ఏం చేస్తున్నాం? జో కొడుతున్నాం దీనికి, లోకానికి ఏం చేస్తున్నాం మనం? చాలా బాగుంది మనకి ఆచంట వెళ్తే ఆచంట బాగుంటుంది, పాలకులు వెళ్తే పాలకులు బాగుంటుంది కదండి. విహారయాత్రకి వెళ్తే విహారయాత్రలో ఉండే ప్రదేశాలు బాగుంటాయి, బిర్యానీ తింటే బిర్యానీ బాగుంటుంది, మనకి ఏదైనా బాగుంది, అన్నీ బెస్టే, అన్నీ బెస్టే. ఆయన ఏమంటాడో? వేస్ట్ అంటాడు. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒక మాట. ఈ మాట మాట్లాడుతుంది చిన్నోడు కాదండి, చిన్న పిల్లోడు కాదు, ఏమీ తెలియనోడు కూడా కాదు. లోకాన్నంతా జల్లుల్లో వేసి జల్లించేసి సారాన్ని తీసుకొచ్చి రాశాడు. మనకు అదే ప్రసంగ గ్రంథం అంటే లోకాన్నంతా జల్లుల్లో వేసేసి బాగా జల్లించేసి ఏది బెస్ట్ థింగో ఆలోచన చేసి దాన్ని తీసుకొచ్చి ఈ వచనాల్లో పెట్టాడండి. అది అంత గొప్పతనం. సొలొమోను గారు ఎంత గొప్పడో మాట ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. సొలొమోను ఎంత గొప్పడు అంటే, సొలొమోను గారు ఒకరోజు దేవునికి బలి అర్పించాడు గిబియోనులో. తెలుసా అండి? బైబిల్ చదువుతారు మీ అందరూ? బైబిల్ చదువుతారని డైలీ చదువు చేయొద్దండి దయచేసి. డైలీ చదువులు వెరీ గుడ్. వారానికి ఒకరోజు చదువులు ఉన్నారండి? ఆదివారం కూడా చదవరా? ఇంకెలాగండి మనం ఇలా ఉంటే మనకి అస్సలు దేవుడు పరలోకం గుమ్మానికి కూడా రానివ్వడండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, మేము మీ సేవకుల్లాగా మిమ్మల్ని బతిమాల్సిన అవసరం మాకు లేదు కదా, మీరు రేపు రాము కదండి. అందుకు చెప్తున్నాం ఏనండి, మీరు బైబిల్ చదవకోకుండా బైబిల్ నేర్చుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానంటే అస్సలు మీ వల్ల అవుతాం. పాటలు పాడేస్తాం, లేకపోతే ఇంకేం చేసేస్తాం అంటే కుదరదండి. వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడి చేతులకు? మనకి కీర్తన పుస్తకం కూడా ఇద్దరు కదా మన చేతికి కాలితే. మాకు శివుని గీత పుస్తకం చూసారా? 800-900 చిల్లర పాటలు ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా 1000 పాటలు చిల్లర ఉంటాయి. ఆ పుస్తకాలు ఇద్దరు మనకి అయ్యవలేదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చదువుకోమని ఇచ్చాడు, అందులో మెలకువలు నేర్చుకోమని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్నే చదువుకోవట్లేదు. గిబియోన్లో మీకు తెలియదు కాబట్టి రిఫరెన్స్ చూపిందామని అంది. మీకు తెలుసుంటే నేను మామూలుగా మాట్లాడేదని. చూద్దాం. గిబియోనులో రాజుగారు బలి అర్పించాడు. రాజుల మొదటి గ్రంథం. ఇక్కడ ప్రసంగ గ్రంథంలో ఏమైనా పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ వద్దాం. అందులో మీకు రెడ్ కలరు మరి అది ఉంటుంది కదండి, తాడు, దాన్ని లాక్కోండి అక్కడికి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. వచ్చిన వారు త్వరగా చదవాలి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 అంటండి, 1000 మాటలండి. 1000 అంటే 1000 బలులు అర్పించాడంటండి. గిబియోనికి వెళ్ళాలి, నా దేవునికి బలి అర్పించాలని
గిబియోనికి వెళ్ళిన సొలొమోను గారు దేవునికి 1000 బలులు అర్పించాడు. 1000 అంటే మాటలు కాదు. 1000 అంటే మాటలు కాదు. 1000 బలులు అర్పిస్తే దేవుడు సంతోషించాడు ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. బలియో అర్పణయో ఆయన కోరలేదు. కానీ చదువుకున్నాం కదా, నాకొక శరీరమును అమర్చితివి అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కాబట్టి ఇక్కడ 1000 బలులు అర్పిస్తే 1000 బలులు అర్పించేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఎవరో? సొలొమోను గారు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. వింటున్నారా? సొలొమోను గారు ఇంటికి వెళ్ళి పడుకుంటే రాత్రి స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమయ్యి సొలొమోన్ పిలుస్తున్నాడు. ఏంటయ్యా, ఎవరు నువ్వు? నువ్వు 1000 బలులు అర్పించిన దేవుణ్ణయ్యా. నాకు 1000 బలులు అర్పించావు కదా, ఈ 1000 బలులు అర్పించావే ఆ దేవుణ్ణి నేనే. మరి ఏంటి ప్రభువా? ఏంటంటే నువ్వు 1000 బలులు అర్పించడం బట్టి నేను సంతోషించాను. ఇప్పుడు నీకు ఏం కావాలో ఇవ్వడానికి వచ్చాను అన్నాడండి. వింటున్నారా? 1000 బలులు అర్పించావు, నాకు సంతోషం కలిగింది. నా సంతోషంలో నీకు పాలి భాగం ఇవ్వాలనుకున్నాను. నిన్ను కూడా సంతోషింప చేయాలనుకున్నాను. కాబట్టి నీకు ఏది కావాలో కోరుకో అన్నాడండి. నీకు ఏం కావాలో కోరుకో, నువ్వు పలాంద కోరుకో, పలాంద మాత్రమే అని ఏమి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏమి హద్దులు పెట్టలేదు దేవుడు. పలానా నీకు బంగారం కావాలా, డబ్బులు కావాలా, లేకపోతే నీకు అందమైన భార్యలు కావాలా, లేకపోతే నీ శత్రువుల ప్రాణాలు కావాలా, నీకు వీటిలో ఏం కావాలి, మల్టిపుల్ చాయిస్, 3, 4, 5 ఏమి ఇవ్వలేదండి దేవుడు. ఏం చెప్పాడంటే నీకేది ఇష్టమో అడుగు, నీకేదైనా ఇస్తా. ఎందుకంటే నాకు ఇష్టమైంది నువ్వు చేస్తున్నావు కాబట్టి. నీకేది ఇష్టమో కోరుకో అని అంటే సొలొమోను గారు ఏం చేశారు తెలుసా? నువ్వేం చేస్తావు చెప్పండి, మీరేం చేస్తారండి? ఈ రాత్రి దేవుడు మంచి ప్రసంగం విన్నారు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళారు, మంచిగా వచ్చి పడుకున్నారో, మంచి మాటలు విన్నారు మీరు అని రాత్రి కాలంలో దేవుడు వచ్చి, అమ్మా, సహోదరి మరియమ్మ ఉన్నారు ఎవరైనా, లేకపోతే సహోదరుడా ఏసా అన్న పేరు ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే పేరు తెలిసిన వాళ్ళ, నీకు ఏం కావాలయ్యా, నీకేం కావాలమ్మా కోరుకో అని అంటే, ప్రభువా ఇప్పుడు ఎలా ప్రభువా, అంత అర్జెంట్ పెడితే అంత తొందర పెడతావేంటి, నన్ను కొంచెం సమయం ఇయ్యి, మా ఆవిడని లేపుతాను అంటాడు ఏసన్న. మా ఆవిడని లేపుతాను, ఆవిడే నేను కలిసి మాకు ఏమేం కావాలో రాసుకుని చెప్తాం నీకు అంటారు. అంతేనండి. అక్కళ్ళని చెల్లెళ్ళని ఎవరిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా మరి మా ఆయన గారిని అడుగుతాను, మా నాన్నగారిని అడుగుతాను, నేను ఒక్కదాని అయితే ఏం చెప్పను అని చెప్పేసి మనం ఒకవేళ రాసుకొస్తే అంత లిస్ట్ రాసుకొస్తాం. ప్రభువా నాకు ఆ సెంటర్లో మెయిన్ సెంటర్లో స్థలం కావాలి, అందులో మంచి ఇల్లు కట్టుకోవాలి. మీకు ఆ సెంటర్ కదా దగ్గరండి, నియరెస్ట్ ప్లేస్ అదే కదా మాట. లేకపోతే పాలకొల్లో కావాలి నాకు స్థలం. ప్రభువా ఆడెవడంట, ఆడు గోల్డ్ మ్యాన్ మొత్తం అన్ని చేతులకి ఉంగరాలు ఉంటున్నాయి, మెడలో ఇంత లావు ఉంటుంది ఉంగరం, చూసారా యూట్యూబ్లో ఇంత లావు ఉంటుంది, అదే జరిపోతులా ఉంది పెద్దగానే, చైన్లు, బ్రాస్లెట్లు. ఆడు గోల్డ్ మ్యాన్. ఆ గోల్డ్ మ్యాన్ ఏంటి, నేనే గోల్డ్ మ్యాన్ అవ్వాలి మా ఊర్లో. ప్రభువా 2, 3, ప్రభువా నా ఎంత గొప్పోడు ఈ ఊర్లో ఎవడో కూడా, ఈ ఊర్లో కాదు అసలు ఈ లోకంలో ఎవడో కూడా ఉండకూడదు ప్రభువా. నేను ప్రెసిడెంట్ కాదులే, ఎంపీటీసీ కాదులే, ఎవరో ఎమ్మెల్యే కాదులే, అసలు అమెరికాకి అధ్యక్షుడు అయిపోవాలి నేను. మన కోరికలు ఎలా ఉంటాయి. సొలొమోను వీటిలో ఏది కూడా కోరుకోలేదు. ఏం కోరుకున్నాడో అని అంటే ఓ మాట అంటాడండి, ప్రభువా నీ ప్రజల్ని పరిపాలించేంత సామర్థ్యం నాకు లేదు, వివేకం, తెలివి, జ్ఞానాన్ని నాకు దయచేయి. ఒకటే మాట, దాని అర్థం ఏంటంటే నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు అంటాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో బాగుంటుంది ఆ మాట, చాలా బాగుంటుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. క్షమించండి, చదవండి అమ్మ. రెండో దినవృత్తాంతాలు అండి, క్షమించండి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవాలి, నేను చదవనా? ఆ రాత్రి ఎందు 10కి వెళ్ళిపోదాం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడో,
నేను ఈ జనము మధ్య ఉండి కార్యములను చక్కపెట్టుటకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. ఏమడుతున్నాడని సొలొమోను? తెలివి, జ్ఞానం. నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అన్నాడు. మనం ఎప్పుడైనా జ్ఞానం అడుగుతామో దేవుణ్ణి? అడగం. అందుకే మనకు ఉండదు. మనకి తెలివి, జ్ఞానం. జ్ఞానం అంటే మీకున్న తెలివితేటలు ఉంటాయండి, మీకు అవి కాదు. మనకి కావాల్సిన తెలివితేటలు వేరు, మనకు కావాల్సిన జ్ఞానం వేరు. బాగా చదువుకున్నాడు ఏమనుకుంటాడంటే నాకు జ్ఞానం ఉందని కూడా. నీకున్న జ్ఞానం కాదు లోక జ్ఞానం, మీకున్నదే దయ్యముల జ్ఞానం, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. మరి ఏ జ్ఞానం కావాలంటే మనిషిది పురోగతికి అవసరమైంది దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం. అది కావాలి ప్రభువా. మనం అడుగుతామా? మనం అడగం. ఇలాంటివి మనకు అక్కర్లేదు. మనకి ఏదైనా లాభం చేకూరేవే కావాలి, కానీ మనకి జ్ఞానం వస్తే ఏమొస్తుంది అనుకుంటాం. సొలొమోను గారు చాలా అడగొచ్చు, కానీ ఏమీ అడగలేదు. జ్ఞానం ఈ ప్రభువా అన్నాడు. సొలొమోను అంత తెంగరోడు ఉంటాడా మన దృష్టిలో? మీరు అనుకోండి ఒకసారి. సొలొమోను అంత తెంగరోడు ఉంటాడండి ఈ లెక్కలో? ఉంటాడా? ఉండడు అనుకుంటున్నారు మీరు. సొలొమోను ఎంత తెలివైనడు మీకు తెలియదు కదా. మరి సొలొమోను చాలా తెలివైనడు అండి. ఆయన తెలివితేటలు ఆయనకు ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ బట్టి సొలొమోను ఎంత తెలివని మీరు చెప్పాలి నాకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఆచంట వెళ్ళాలి. మన చేతిలో బండి లేదు. ఖచ్చితంగా ఆచంట వెళ్ళాలి. ఇప్పుడు పక్కోడి దగ్గర బండి ఉంది. ఉదాహరణకి ఏసన్న దగ్గర బండి ఉంది, నా దగ్గర బండి లేదు. ఇప్పుడు నేను తెలివితేటలు ఉపయోగించి ఆచంట వెళ్ళిపోవాలి. ఎలాగ వెళ్ళాలి చెప్పండి? అన్న ఒకసారి బండి ఇస్తావా అంటే ఏమంటాడు? నువ్వు నీ ముక్కు మీద నీ మొహమే తెలియదు నాకు, ఇవాళ ఫోన్ చేస్తే తెలిసింది నాకు, వెళ్ళరు అబ్బాయి బండి వేసుకెళ్ళిపోతే ఏం చేయని అంటాడు. అంతే కదండి. ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను తెలివితేటలు ఉపయోగించి? అన్నా ఆచంట వెళ్ళాలి. ఆచంటలో సహోదరులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి, నువ్వే మాట్లాడాలి, నాకేం రాదో. అన్న మరి అక్కడ మీటింగ్ జరుగుతుంది, మంచి పాట పాడాలి, నువ్వు బాగా పాడతావు, నేను బాగా పాడలేను, రాన్న నువ్వు మంచిగా పాటాడుతావు అన్నాను అనుకో. ఇప్పుడు నేను బయలుదేరకముందే బయలుదేరిపోయి కూర్చుంటాడు ఇక్కడ. ఏమంటాడు? రా తమ్ముడు రా, గమ్ముడు బయలుదేరి, ఇంకా బయలుదేరలేదే అంటాడు. నేను బండి అడిగితే ఎవడో తెలివితేటలుగా నువ్వు పాట బాగా పాడతావన్నా నువ్వు రా అన్నానంటే అబ్బా నేనే పాడతాను పాట బాగా అని లేచి వచ్చేటప్పుడు ఆయన నాకంటే ముందు. అర్థమవుతుందండి? తెలివితేటలు అంటారండి, తెలివితేటలు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫంక్షన్లు జరిగితే మన ఇంట్లో పెళ్ళిళ్ళు లేకపోతే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కూరగాయలు కొయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు కోసుకుంటారండి? ఏం చేస్తారు? పొద్దున్నే 4 గంటలకు లేచి పాసిమోకంతోనే చెరిగిపోయిన జుట్టు, బయట చెదిరిపోయింది, ఇప్పుడు బయలుదేరుతుంది. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అక్క 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 లేగక్క కూరగాయలు రాక్క అంటది. ఆమె వచ్చింది. పక్క ఇంటికి వెళ్ళి వదిన రా వదిన కూరగాయలు కొయ్యాలి అంటది. వచ్చింది. ఊరందరూ వచ్చారు, పిలిచినందరూ కూరగాయలు కోసేసారు. ఓ మాట చెప్పనంటారా? ఊరందరూ ఎందుకు రావాలి? పొరుగు గురించి చుట్టాలు వచ్చారు 10 మంది ఆడవాళ్ళు, ఇంట్లోనే ఉన్నారు, పెళ్ళి కదండి. మరి వారందరూ కోసేచ్చు కదా. వారు కోయకోండి, వీళ్ళని పిలిచింది ఏంటి తల్లి? లాజిక్ తెలుసా ఏంటి? చెప్పాలి. అక్క చెప్తుంది, తలకైపోయింది గట్టి చెప్పాలి. లాజిక్ ఏంటి చెప్పమంటారా? ఇంట్లో 10 మంది ఉంటే సుఖమేంటి? కత్తిపేట ఒకటే ఉంది, ఒక్కతో కోసేసుకుంటుంది. మీకు తెలియదు ఈ లాజిక్లు. వాళ్ళ పూర్వీకులు పెట్టిన పద్ధతులు ఎందుకు పెట్టారంటే ఒక కత్తిపేటతో 10 మంది పని చేయలేరు కాబట్టి వాళ్ళ కత్తిపేటలు కూడా కావాలి. ఇప్పుడు కత్తిపేట ఏమంటుందా? ముక్కు ఇరిగిపోయిందంటది, పిడిరిగిపోయిందంటది, బాబోయ్ బొత్తిగా అల్పంగా ఉందంటది, మొన్నే కొననంటది. మా అమ్మాయిది అసలు ఇవ్వదు, రైలు చోతే బాధ. అర్థమవుతుందా? ఎవరో ఇస్తారండి. ఇప్పుడు పిలిచారు, అక్క నువ్వు కొయ్యకపోతే ఎవరు కోతరాక అన్నదండి. ఏం చేద్ది? ఆమె కాదు, ఆమె కత్తిపేట కూడా తెస్తుంది. ఇది తెలివితేటలండి ఇవి. మరి నీకంటే తింగరాడా సొలొమోను? బండి కావాలంటే లాజిక్గా అడుగుతున్నావు, కత్తిపేట కావాలంటే ఇంకా లాజిక్గా అడిగేసావు. మరి మనకంటే తెలివి తక్కువడా సొలొమోను లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మతిపోతుంది మీకు ఆయన లాజిక్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15, 16.
అది 13 నుంచి ఉంటుందండి. 13లో ఒక భాగం చదివి కిందకి వెళ్తాను. మీరు సహోదరి మనులు అందరూ అండర్లైన్ చేసుకోండి, మంచి మాటలు అన్నీ కూడా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభము పొందుట మేలు. జ్ఞానం కావాలి చెప్తున్నాడు. ఎవరో? సొలొమోను. ఇది కూడా సొలొమోను రాసిన సామెతలే. అంటున్నాడు ఈయన, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభం మేలు. జ్ఞానం కావాలి. పగడమ కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం దాని కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది, దాని ఎడమ చేతిలో ఘనతలున్నవి అన్నాడు. ఏమున్నాయంట? ఉదాహరణకి జ్ఞానం అని ఒక వ్యక్తిని, ఒక పర్సనాలిటీని మనం ఊహించుకుంటే, ఈ జ్ఞానం కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు పట్టుకుని ఉందంట. ఎడమ చేతిలో ఏముందంట? ధనము ఘనతలు కూడా ఉన్నాయంట. ఎవరి దగ్గర? ఇంతకే జ్ఞానం దగ్గర. ఇప్పుడు చూడండి, జ్ఞానం వస్తే అన్నీ వస్తాయి. మీకు అర్థమవుతుందండి? వింటున్నారా? మనసు పెట్టండి కాసేపు. జ్ఞానం వస్తే అన్నీ కూడా వస్తాయి, అన్నీ వస్తాయి, జ్ఞానం వస్తాయి. సొలొమోను గారి తెలివితేటలు ఏంటంటే, ప్రభు అన్నాడు, నీకు దేన్ని కావాలో అన్నాడా? దేనిని మర్చిపోకండి, ఒక్కటే. సొలొమోను కొంప తీసి 10 అడగండి, 10 ఎవడు దేవుడు? ఒక్కటే. నీకు అర్థం అవ్వలేదా? దేన్ని అన్నాడు. దేనిని అడుగుట, నీకు దేనిని కావాలో అది అడుగు అన్నాడు. దేన్ని? ఒకటే, ఏదో ఒకటి అడుగు. ఇంత లిస్ట్ పట్టుకెళ్తే అప్పుడు అంటాడు, షరతులు వర్తిస్తాయి, ఒకటే అంటాడు. నీకు ఏది కావాలి కోరుకో, ఒకటి అంటాడు. సొలొమోను గారితో దేవుడు నీకు ఏది కావాలో కోరుకంటే, సొలొమోను తెలివైనడు అంటున్నాడు, ధనం కోరుకుంటే ధనం ఒకటే వస్తుంది, పేరు కోరుకుంటే పేరు ఒకటే వస్తుంది, దీర్ఘాయువు కోరుకుంటే దీర్ఘాయువు ఒకటే వస్తుంది, కానీ జ్ఞానం కోరుకుంటే అవన్నీ వస్తాయి. తెలివితేటలు. అరే, నీకు మరి బంగారం కావాలా? వజ్రాలు కావాలా? వజ్రాల పొదిగిన నెక్లెస్లు కావాలా? లేకపోతే వడ్డానం కావాలా అని అడిగితే, నాకు అవి ఏమొద్దు, ఆ అమ్మాయి కావాలని అడిగాడంట. అవి ఏమొద్దు, ఏం కావాలి? ఆ అమ్మాయి కావాలి. ఆడు బాగా తెలివైనడు, ఎక్కడ ఫంక్షన్లో చూశాడంట, ఆ వడ్డానాల్లో అవన్నీ కూడా ఆమె తెచ్చుకుని వచ్చిందంట. తెలివితేటలు. ఇప్పుడు ఏంటి అతని ఆలోచన ఏంటి? ఆ అమ్మాయిని కోరుకుంటే నెక్లెస్ వస్తుంది, వడ్డానము వస్తుంది, మెల్లో చంద్రహారం వస్తుంది, చెవికి పోగులు వస్తాయి, పెద్ద పెద్ద ముక్కు పొడకలు వస్తాయి. తెలివితేటలు. సొలొమోను గారు ఎంత తెలివైనడంటే, సొలొమోను గారు బాగా ఆలోచించాడు. ఆ తక్కువ సమయంలో అంటాడు, ప్రభువా నాకు జ్ఞానం ఈ ప్రభువా. ఎందుకంటే జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, జ్ఞానం ఎడమ చేతిలో ధనము ఘనత ఉంది. ఒక్కట కోరుకుంటే 4 వస్తాయండి. ఇప్పుడు ఒక్కటి కోరుకుంటే 4 వస్తాయి. అంత తెలివైనడైనా, దేవుని దగ్గర నుంచి కూడా అన్నీ ఎలా పొందుకోవాలో ఎరిగిన మహా తెలివైనడైన జ్ఞానవంతుడైన ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని? వ్యర్థం 5 సార్లు. బాగా తెలివైనడు, బాగా మహాజ్ఞాని అంటున్నాడు, వేస్ట్. ఉదయం లేచిన తర్వాత టిఫిన్ చేయాలి, ఇడ్లీ కొట్టుకు వెళ్తే మీకు తెలియదు, ఉదాహరణకి ఆ కొట్టు మీకు తెలియదు. వెళ్ళిన తర్వాత నీకు తెలిసినోడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు, అరే అండి ఒక ఇడ్లీ పార్సల్ చేయండి అన్నావు. ఆవిడ పక్కనాడు ఉన్నాడు, అరే ఇడ్లీ తిన్నావా చి అన్నాడు. ఏం చేస్తాం? ఒకసారి ఇడ్లీ తిన్నావా చిచి, ఎక్కడ ఇడ్లీ తిన్నావా చిచి అన్నాడు, ఏమంటావు? ఇడ్లీని చూసి చీ అన్నాడంటే ఇక్కడ ఏదో ఉందని చెప్పి ఇడ్లీ కట్టించుకోవడం మానేస్తాం. నీకు తెలిసినోడు, వాడికి అంత జ్ఞానం లేదు, అలాంటి వ్యక్తే ఒక పదార్థాన్ని చూసి చీ అని అంటే దాని జోలికి వెళ్తలేదు మనం. అలాంటిది లోకాలను వడబోసేసిన సొలొమోను అంత జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు. అలాంటి జ్ఞానవంతుడు 5 సార్లు చీకొట్టాడు ఈ లోకాన్ని. మనం ఏం చేస్తున్నాం?
దాన్ని ఇంకా నాకుతున్నాం, ఇష్టపడుతున్నాం. నాకు ఇంకా లోకం కావాలి, లోకాన్ని నేను ఇంకా అనుభవించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాం. ఇక్కడ మనం చూస్తుంటే సొలొమోను గారు ఇంకేం మాట్లాడుతున్నాడు ప్రసంగి గ్రంథంలో, వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగు లాభమేమి? ఏం లాభం వారికి అన్నాడు ఆయన. ఏం లాభం మీకు? సూర్యుని కింద నరులు పడుచుండే పాటు అంతటి వలన. ఏం పాటలు పడుతున్నారు మనిషి? ఉదాహరణకి ఒక ఆయన ఉద్యోగం చేస్తాడు, ఒక ఆయన వ్యాపారం చేస్తాడు, మరొక ఆయన కూలి పనికి వెళ్తాడు, అంతే కదండి. మనుషులు పాటలు పడుతున్నారు. దేనికోసం? తాము ఈ భూమి మీద బ్రతకడం కోసం పాటలు పడుతున్నారు. ఈ పాటలు పడడం అంతా కూడా ఏమన్నాడంటే దేవుడు, సొలొమోను ఏమన్నాడంటే, ఇది వ్యర్థమే, దీనివల్ల కలిగే లాభం ఏంటి? ఏం లాభం? లాభం ఏంటి? అదేంటండి, కూలి పనికి వెళ్తాం ఈరోజు. ఎంతని కూలి పని ఈరోజు? 800 కనీసం. ఒక మేస్త్రి అయితే ఒక 1000 రూపాయలు, 900 రూపాయలు. లాభమా నష్టమా? మీరు చెప్పండి అమ్మా చెల్లెలు, మీరు చెప్పండి, లాభమా నష్టమా? ఒక 1000 రూపాయలు కూలి వచ్చింది, రోజంతా పనిచేసాం, 1000 రూపాయలు తెచ్చాం, భార్యకి ఇచ్చాడు. సంతోషపడతారా బాధపడతారండి? 1000 రూపాయలు వచ్చాయని సంతోషం, ఎందుకంటే లాభం. ఉద్యోగం చేశాడు, 30,000 సాలరీ బ్యాంకులో పడింది, లాభమా నష్టమది? లాభం. వ్యాపారం చేశాడు, 10,000 పెట్టుబడి పెట్టాడు, ఒక 5,000 ఎక్స్ట్రా లాభం వచ్చింది, లాభమా నష్టమా? లాభం. మనకేమో అన్ని లాభాల కింద కనబడుతున్నాయి. సొలొమోను గారు ఏమన్నాడంట? భూమి మీద నరులు పడుచుండే పాటు అంతటి వలన వానికి ఏ లాభం లేదని. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని? నిజమే. ఒక ఆయన అంటాడు, ఇదిగో నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన తర్వాత అతను పెద్ద బిలియనియర్, కోట్లకు పడగెత్తినవాడు, కోటాను కోట్లకు పడగెత్తినవాడు. అతను అంటాడు, ఇదిగో నేను చాలా ఆస్తులు సంపాదించాను, చాలా ధనం ఉంది నాకు, చాలా ఘనత ఉంది నాకు, కానీ నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోయినప్పుడు నాకు ఒక చిన్న పని చేయండి అన్నాడంట. ఏంటయ్యా అంటే, నా 2 చేతులు ఆ పెట్టెలో నుంచి బయటికి పెట్టేయండి. ఎందుకు అలాగంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఇంత కష్టపడ్డాను కానీ దీన్ని ఏదాన్ని తీసుకువెళ్ళలేను. నరుడిగా ఈ భూమి మీద ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడిన నేను ఒక్క పైసా కూడా తీసుకెళ్తలేదు. అంటే అర్థం ఏంటి? లాభమా నష్టమా? అది సొలొమోను అన్నమాట నిజమేనంటారండి? సొలొమోను గారు అన్నమాట నిజమేనా? నిజమే. భూమి మీద నరులు పడుచుండే పాటు అంతటి వలన మనుషులకు కలిగే లాభం ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం ఈ రోజుకి ఇది లాభం, రేపటికి ఇది లాభం, నెలకి ఇది లాభం, సంవత్సరానికి ఇది లాభం. సంవత్సరాలు గతించిపోతాయి, మన మరణదినం వస్తుంది, వచ్చినప్పుడు ఏది లాభం కాదు, ఏది లాభం కాదు. మనం కట్టుకున్న ఇల్లు మనం పట్టుకెళ్ళలేము, మనం సంపాదించిన ఆస్తుపాస్తులు మనం సమకూర్చుకుని తీసుకెళ్ళలేము. ఏమంటే ఆఖరికి ఒక మాటలో చెప్పాలంటే, మనం ధరించుకున్న ఈ శరీరాన్ని కూడా మనం తీసుకెళ్ళలేం. ఒక మాట, చచ్చిపోయిన తర్వాత వస్తారు పెట్లు పెట్టేసిన తర్వాత. చాలా ఉపకారమైన వ్యక్తి నాకు, ఇతను చాలా ఉపకారం చేసింది నాకు అని జోబ్యాంక్ చూస్తాడు, 500 అయితే తీసి పెట్లు వేస్తాడు. ఎవరికిది? నీకు వేసాడు, చచ్చిపోయిన తర్వాత నీకు నాకు వేసాడు. వాడు వేసిందన్న పట్టుకెళ్తామా? నీతో శ్మశానం దాకా వస్తుంది, కానీ శ్మశానంలో ఎవడో ఒకడు తీసేసుకుంటాడు. ఆ మధ్యకాలంలో ఎవరో సూత్రాలతో బంగారు సూత్రాలు ఉన్నాయి ఆ మెల్లో అని చెప్పేసి అందరూ పడుకున్న తర్వాత సమాధిని తవ్వి బంగారు సూత్రాలు అడ్డుకుపోరండి. చూసారా? అర్థం చేసుకోండి, ఏది మనదే కాదు. మనది ఏది కానప్పుడు మనం ఈ లోకంలో ఎంత కష్టపడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం. ఉదయం వెళ్తాం, సాయంకాలం వస్తాం, నలిగిపోతాం. ఎంతో మరి నెలలో సంవత్సరాలు మరి బయట దేశాల్లో ఇతర దేశాల్లో కష్టపడి వస్తుంటారు. లేదు మన పరిస్థితులు బాగోలేక వెళ్తున్నాం, రైట్, మంచిది. కానీ ఇవి చేయడం వల్ల మనకి ఏం లాభం? లాభకరమైన పనుల్లో మనుషులు లేకుండా లాభకరమ కాని పనుల్లో మనుషులు నిక్షిప్తమైపోయారు. మనకి ఏదో లేదు, మనకేదో కావాలని వెంపర్లాడుతున్నాం, కానీ ఏం కావాలి మనకి? జీవం కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి. దీనికి మించింది ఏది మనకే అక్కర్లేదు. మనం అనుకుంటామండి ఎంత సంపాదించినా ఉండదండి. మా ఊర్లో ఒక సహోదరి దుబాయ్ వెళ్ళిన తర్వాత ఏదో సంపాదించుకుందాం అనుకుంది, పిల్లలు మంచి స్థితిలోకి వస్తారనుకుంది. సరే సంపాదించుకుంది, మంచి ఇల్లు కట్టుకుంది, పిల్లలు కూడా ఎదిగారు, వయసుకు వచ్చారు. ఇంచుమించుకు ఒక 10 సంవత్సరాలు కష్టపడింది. 10 సంవత్సరాల తర్వాత ఆమె ఇండియాకి వస్తే ఆమె భర్త లేట్, చచ్చిపోయాడు. సరైన ఆహారం అమరక, లేకపోతే తన త్రాగుడు వ్యసనాలతో
తన జీవాన్ని పోగొట్టుకుంది. ఏం సంపాదించుకుంది? ఒక 10 సంవత్సరాలు గడిచింది, పిల్లలు ఎదిగిపోయారు, వారు వారు ఆమె సంపాదించినంత ఖర్చు అయిపోయింది, కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, తన చుట్టూ ఉన్నవారు ఎవరో కూడా లేరు, తన భర్త లేడు, తన తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడో దూరం అయిపోయింది, తన పిల్లల్ని చేయి విడిచి వెళ్ళిపోయినప్పటి నుంచి వారు ఇష్టానుసారంగా లోకంలో బతికేశారు. నాన్న అలవాట్లు అభ్యసినాయి, వారు మాట వినట్లేదు, ఇప్పుడు పిలుస్తుంటే పలకట్లేదు. ఏం సంపాదించున్న తల్లి అని అంటే ఏం లేదు, వ్యర్థం మనం అనుకుంటాం ఏదో ఉంది, వెంపర్లాడుతున్నాం. ఎండ మావుల కోసం ఆశపడ్డమే మనం ఏదైనా కోరుకుంటుంటే మనకు దొరుకుతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది. దొరికేది కొంచెం, పోగొట్టుకునేది ఎక్కువ. మన జీవితాల్లో మనం పోగొట్టుకునేదే ఎక్కువ. ఈరోజు మన పిల్లలు చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పమంటారా? మన పిల్లల్ని మనం చెయ్యి దాటి వెళ్ళిపోవడం, మన పరిస్థితులు బాగోలేక. కానీ మన తల్లిదండ్రులు కూడా పరిస్థితులు అలా బాగలేదు ఒకప్పుడు, కానీ వారు అలా వెళ్ళలేదు. వారు మనల్ని ఇక్కడే ఉండి పెంచుకున్నారు, మనం బాగానే ఉన్నాం. కానీ మన పిల్లలు ఈరోజు విచ్చలవిడండి కదండి, త్రాగుడు, తిరుగుడు, ఎవరి మాట ఏంటో. ఇందాక దేవుని మహిమ కలిగినంటే ఆమె అనుకుంటే వెళ్తున్నాడు అక్కడ కుర్రోడు రోడ్డు మీద. ఎటకారం, దేవుడు అంటేనే ఎటకారం అయిపోయింది. చూసారా ఏం సాధించాం? ఏమీ లేదు, అంతా వ్యర్థం, సమస్తము వ్యర్థమని చెప్పి ఒక మంచి విషయం చెప్తున్నాడు సొలొమోను గారు. 4వ వచనంలో బాగా ఉందాం, ఇక్కడ నుంచి కొద్దిసేపు మాట్లాడుకుందాం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరము వెంబడి తరం, అంతే కదండి. మా తాత చచ్చిపోయాడు, రేపు మా అమ్మ నాన్న చచ్చిపోతాడు, తర్వాత కొంతకాలం తర్వాత నేను చచ్చిపోతాను, తర్వాత నా పిల్లలు చచ్చిపోతారు. వరసిది ఒక క్రమం. ఎవరు నిలిచిపోయారు ఈ లోకంలో? అంటే పలానా ఆయన అండి వృద్ధాప్యం వచ్చింది చచ్చిపోలేదండి, అతని తర్వాత అతని పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ ముసలి పిల్లలు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, కానీ ఇతను మాత్రం చచ్చిపోలేదని చెప్తే ఎవరినైనా? ఎవరు లేరు అలాంటి. తరము వెంబడి తరం వెళ్ళిపోతుంది. 60 ఏళ్ళ జీవితం, 40 ఏళ్ళ తర్వాత, ఒక 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళు గ్యాప్లో తరాలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? శ్మశానానికి వెళ్ళిపోతున్నాయి. భూమి ఒక్కటే నిలుస్తుంది అని చెప్పి, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. బాగా వినాలి ఈ మాట, బాగా వినాలి. ఈరోజు మీరు దేవుని వాక్యం వినడానికి వచ్చారు, మేము కూడా మీకు దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాం ప్రయాసపడి. మేము కూడా కొన్ని పనులు మానేసుకుని వచ్చాం. ఈ దినమంతా సాయంకాలం మళ్ళీ ఆ సమయానికి చేరుకోలేం అనే ఉద్దేశంతో కొన్ని పనులు మానేసుకుని వచ్చాం మీ దగ్గరికి. ఇది వ్యర్థం కాకూడదు. దేవుడు మనల్ని కలిపాడు, ఈ వాక్యం అనే బంధం ద్వారా మనల్ని కలిపాడు. దేవుడు మీకు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. రేపు ఉండదండి ఈ వాక్యం చెప్పాలంటే మీకు. రేపు మేము రావాలన్నా రాలేం, మీరు వద్దామన్నా వాక్యం దొరకదు. కాబట్టి సమయం అతీతం అవుతుందని మీరు శ్రద్ధ చేయొద్దు. మీ సమయం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 5 నిమిషాల్లో మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు అవసరమైతే. కానీ సమయం అయిపోయిన తర్వాత సుమారు 1 గంటన్నర కానీ మీ ఇంటికి వెళ్ళాం. మేము మీకు దేవుని వాక్యం అయినా సరే దేవుని వాక్యాన్ని మీకు చెప్తాం. మీరు సమయం అయిపోతుందని అనుకోకుండా జాగ్రత్తగా వింటే మీకు చాలా మేలుకరమైన విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క ఆశను మనం ఈరోజు తీరుద్దాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, సూర్యుడు ఉదయించును, అంతా వేస్తూ అంతా వ్యర్థమని చెప్పి ఒక మాట చెప్తున్నాడు, మనుషులకు పాఠం చెప్తున్నాడు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. మనకు తెలియదు ఈ మాట, మనకు తెలీదా? ప్రతిరోజు చూస్తున్నాం, తూర్పున సూర్యుడు ఉదయించును, పరమటన సూర్యుడు అస్తమించును, సన్ రైజ్ సన్ సెట్ అంటారు అంతే. సూర్యోదయము సూర్యాస్తమయము మనకు తెలియదు ఏముంది. కానీ నేను చెప్తున్నాడు ఏంటంటే, తాను ఉదయించు స్థలమునకు మరల చేరుతాడు. ఎవరో? సూర్యుడు. బాగా గమనించాలి మీ మాటలో. సూర్యుడు ఏం చేస్తున్నాడంట? సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడో పడమటన అస్తమిస్తున్నాడో. నువ్వు పడుకున్నావు, సూర్యుడు వెళ్ళిపోయాడు, 6 అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకెప్పుడు పడుకుంటారో, లైట్లు అయిపోయింది అని లైట్లు అయిపోయేసి దుప్పటి మూసేసి పడుకున్నావు. నువ్వు గుర్రు పెట్టి నిద్రపోయావు, తెల్లారి లేచావు. తెల్లారి లేచేసరికి సూర్యుడు పడమటం లేడు, ఎక్కడున్నాడో? తూర్పుకు వచ్చేసాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు తొందరపడుతున్నాడు. త్వరపడమంటే అర్థం ఏంటి? తొందరపడుతున్నాడు. ఎందుకు తొందర ఏంటి? 5 గంటలకల్లా తూర్పును ఉదయించాలి. దేవుడు ఆర్డర్ అది. 5 గంటలకల్లా తూర్పున ఉదయించాలి. పడమటి ఉండిపోతే కుదురుతుందా సూర్యుడికి? ఆయన మళ్ళీ ఈ రాత్రంతా ప్రయాణం చేసి సమయానికే తూర్పుకు వచ్చేయాలి. మళ్ళీ నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఎక్కడ ఉండాలి? ఆయన
తూర్పున ఉండాలి. తొందరపడుతున్నాడంట. ఉందండి పంక్చువాలిటీ ప్రకృతిలో కనబడుతుంది కానీ తప్ప మనుషుల్లో కనబడుతుందండి. 7 గంటలకు ప్రార్థన అని అన్నాం. ఎన్ని గంటలకు వస్తాం? 7:30, 8 వాక్యం మొదలెట్టే సమయం. ఆదివారం ఆరాధన 10 గంటలకు అంటాం. సందా వేసేదాకా వస్తారండి వచ్చి వాళ్ళు, తెలుసు కదండి. టైం లేదు, పంక్చువాలిటీ లేదు. రాత్రి 7 గంటలకి నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైను అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు చెప్తాడు విశాఖపట్నం లేకపోతే విజయవాడ వచ్చేసరికి ట్రైను పలానా కారణాల వల్ల 1 అరగంట లేటు, 1 గంట లేటు, 1 పూట లేటు కదండి. ప్రకృతిలో మనుషులు నడిపించేవి ఎంతో కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి, కానీ దేవుడు నడిపించేవి ఆలస్యం లేదండి. ఈరోజు ఫోన్లో చూడండి, రేపు సూర్యోదయం ఎప్పుడు చూడండి, కరెక్ట్గా అదే టైం సూర్యుడు వస్తాడు అక్కడికి. సన్ రైజ్ ఎప్పుడు చూడండి, కరెక్ట్గా అదే సమయానికి సూర్యుడు మనకు కనబడతాడు. అంటే ఆయన దేవుని ఆజ్ఞ మేరకు పరుగెడుతున్నాడు, త్వరపడుతున్నాడు. అర్థమవుతుందా? త్వరపడుతున్నాడు. కిందకే ఏం నేర్పించాలో చెప్తాను మీకు. కిందకే. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. సూర్యుడు అయిపోయాడు. ఇప్పుడు గాలి గురించి చెప్తున్నాడు. మనకి ఏదో చెప్పాలనుకున్నాడు సొలొమోన్ గారు, మర్చిపోకండి. మనకు సొలొమోన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మర్చిపోవద్దు, అశ్రద్ధగా వినొద్దు. సొలొమోన్ గారు సూర్యుని చూపించాడు, సొలొమోన్ గారు గాలి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని, నాయనా గాలి ఏం చేస్తుందంటే దక్షిణమునకు పోయి మళ్ళీ అక్కడ ఉండిపోకుండా మళ్ళీ ఉత్తరానికి మెల్లగా వచ్చేస్తుంది. మనం అంటాం కదా తూర్పు గాలి, పడమట గాలి, పిల్లగాలి, చల్లగాలి, మనం పెట్టుకోం పేర్లు. తూర్పు నుంచి వచ్చిందని తూర్పు గాలి అంటున్నాం. తూర్పు నుంచి వచ్చింది అక్కడ ఉండిపోద్దండి, మళ్ళీ అక్కడి నుంచి పడమట గాలి వేద్దే కాలం తర్వాత. ఇప్పుడు దీన్ని అంటాం పడమట గాలి. గాలికి ఇన్ని పేర్లు పెట్టేసాం, గాలి ఒకటే. తూర్పు నుంచి వస్తే తూర్పు గాలి అన్నాం, పడమ నుంచి వస్తే పడమ గాలి అన్నాం. ఏం లేదు, గాలి ఒకటే. అది దక్షిణానికి వెళ్తుంది, దక్షిణానికి ఉత్తరానికి వెళ్తుంది. అలాగా మరల తన సంచార మార్గమున తిరిగి వస్తుందంట. ఎందుకని గుర్తుంచుకోండి, దక్షిణానికి వెళ్ళిపోయిన గాలి దక్షిణంలో ఉండిపోవట్లేదు. హైదరాబాద్ వెళ్ళిపోయింది గాలి, మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వాతావరణ శాఖ ఇలా చెప్పింది, రానున్న 48 గంటల పాటు గాలి ఈ పక్కకు రాదంట, అక్కడే ఉండిపోద్దంట అని అన్నారు అనుకోండి. ఏమైపోవాలి మనం? ఏమైపోతామండి? బతుకుతాం అసలు? ఏమంటే మరి రానున్న 46 గంటల్లో ఉత్తరానికి వెళ్ళిపోయింది, నార్త్కి వెళ్ళిపోయిన గాలి ఈ దక్షిణానికి రాదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మిగతా ప్రదేశాలు ఉన్నాయి కదండి, ఈ కేరళ, ఈ ప్రదేశాలు రాదు అని అన్నారు అనుకోండి. ఈ ప్రాంతాల్లో బతుకుతారండి? అదేం చెప్తుందంటే వెళ్తుందంట మళ్ళీ వస్తుందంట, అలా రోజు జరుగుతుందంట. సూర్యుడు ఉదయిస్తున్నాడంట, వెళ్తున్నాడంట, మళ్ళీ తిరిగి ఆడికి వెళ్ళిపోతున్నాడంట, మళ్ళీ వెళ్తున్నాడంట, మళ్ళీ తిరిగి ఆడికి వెళ్ళిపోతున్నాడంట, మళ్ళీ వెళ్తున్నాడంట, మళ్ళీ తిరిగి ఆడికి వెళ్ళిపోతున్నాడు. మర్చిపోకుండా ఎందుకు చెప్తుంది ఈ మాటలు? మళ్ళీ నీ కళ్ళ ముందు జరిగే కార్యక్రమాలను దేవుడు పెట్టి నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. మూడోది చూడండి, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండటి లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. నదులు, మన గోదావరి నది ఉంది, మహారాష్ట్రలో ప్రారంభమవుతుంది, నాసిక్లో ప్రారంభమవుతుంది. ఆ పర్వతాల మీద కురిసిన వర్షాలు ప్రవాహంగా ఇలాగ వస్తాయి. ధవళేశ్వరం, అలాగే రాజమండ్రి, ధవళేశ్వరం మీదుగా వచ్చి రాజమండ్రి దగ్గర ఇంచుమించుగా ధవళేశ్వరం దగ్గర 7 పాయలు అయిపోద్ది గోదావరి, 7 పాయలు అయిపోద్ది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వింటున్నారా? నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మహారాష్ట్రలో పర్వతాల మీద కురిసిన వర్షపు నీరు మెల్లమెల్లగా పల్లపు ప్రాంతాల గుండా ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదకి ఏం చేస్తున్నాయి? మెల్లమెల్లగా వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. బంగాళాఖాతంలో కలిసిపోయిన నీరు అక్కడే ఉండిపోతే, చెప్పాలి మీరు, బంగాళాఖాతంలో ఉన్న నీరు అక్కడే ఉండిపోతే మన పరిస్థితి ఏంటి? బంగాళాఖాతంలో ఉన్న నీరు అక్కడ ఉండిపోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సూర్యుని ఉదయింపజేస్తున్నాడు,
ఉదయించిన సూర్యుడు సముద్ర జలాలను వేడెక్కిస్తున్నాడో, సముద్ర జలాలు వేడెక్కుతుంటే ఏమవుతున్నాయి? ఆవిరి మారిపోతుంది. ఆవిరిని దేవుడు పైన మేఘాలను పెట్టి ఆవిరిని మేఘాల్లోకి నింపేస్తున్నాడు. అర్థమవుతుందా? వింటున్నారు మీరు అందరూ? వింటున్నారండి? ఆవిరిని మేఘాలతో ఆవిరిని నింపుతున్నాడో, ఆ మేఘాలని ఆ సముద్ర జలాల మించి అలా మెల్లమెల్లగా నడిపించుకుంటూ ఆ పై ప్రాంతాలు తీసుకెళ్తున్నాడో, మళ్ళీ అక్కడ వర్షం కింద కురిపిస్తున్నాడో, ఆ వర్షం మళ్ళీ ఏం చేస్తుంది? వర్షాకాలంలో మళ్ళీ నదీ జలాలుగా మారి ఆయా ప్రాంతాల గుండా వెళ్ళిపోతూ మళ్ళీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఒకసారి జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. వర్షాకాలంలో ప్రతిరోజు వర్షాలే. వచ్చిన వర్షం ఏమైపోయింది? మన ఇంట్లో కూర్చున్న వర్షం కిందకి వెళ్ళిపోవాలని ర్యాంప్లు వేసేస్తాం రోడ్డు మీద. మనం ఏం చేస్తాం? ఇవన్నీ కాలువలోకి వెళ్ళిపోతున్నాయి, మురుగు కాలువలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రాల్లో కలిసిపోతున్నాయి. ఎంత నీరు వెళ్ళినా సరే సముద్రం నిన్నట్లేదంటండి. ఎంత నీరు వెళ్ళినా ఎందుకు నిండుతుంది? ఏమండి, మనం అంటాం కదండి, ఏమంటామంటే, అరే చెట్టుకి కాయ బరువా అంటాం. చెట్టుకి కాయ బరువా? నేను కన్న పెట్టే కదా, నాకు బరువు ఏంటి అని అంటాం. అలాగా సముద్రంలో నుంచి వచ్చిన జలం సముద్రంకి భారమా? కాదు. అందుకే సముద్రంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నీళ్ళని వేడెక్కిస్తున్నాడు. మనం కూడా నీళ్ళు కాసుకుంటాం. ఎలా కాసుకుంటాం? కింద మంట పెట్టి పైన పాత్ర పెడతాం, అంతేనా? కింద మంట పెట్టి పైన పాత్ర పెడతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? కింద నీళ్ళు పెట్టి పైన మంట పెడతాడు. ఆయన మంట పెట్టాడు, వేడెక్కించాడు. ఇప్పుడు నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మేఘాల్లోకి వెళ్ళిపోయాయి. మేఘాలంటే ఏమనుకున్నారు మీరు? మేఘాలంటే ఏమనుకున్నారో? వాటర్ ట్యాంకర్లు అయ్యి, పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు అయ్యి. ఆ వాటర్ ట్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఆ జలాలను మోసుకెళ్తున్నాయి. ఎక్కడ కావాలో ప్రభువా? ఎవరిది? అదండి మీ పేట. కరుగోరు మిల్లో కురమంటావు ప్రభువా? కురిసేయి, తడిపేయి, ముంచేయి. ఎక్కడ ప్రభువా? మా ఆచంట్లో కురమంటావా? వేసేయి, అక్కడ వేసేయి. అక్కడి వరకు కురది అక్కడే కురుతుంది దేవుడు చెప్పిన తర్వాత. సముద్రంలో కురిసేస్తే ఏమో ఉపయోగం? సముద్ర జలాలని పైకి తీసుకెళ్ళి పై ప్రాంతాలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో కురిపిస్తున్నాడు. ఆ పర్వతాల మీదే దేవుడు కురిపించకపోతే ఈరోజు మనకు పంటలే లేవు. మహానుభావుడు ధవళేశ్వరంలో బ్యారేజీ కట్టాడు కాటన్ దొర గారు. ఆయన అది కట్టకపోతే ఈరోజు మనకు సరైన తిండే లేదండి. క్రైస్తవుడు కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జలములు కూడా వచ్చి వెళ్ళిపోతున్నాయి. జలములు ఏం చేస్తున్నాయి? వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. వింటున్నారా? ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుంది కదా? అలాగే గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే నీరు ఏమైంది? నీరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మూడింటిని చూపించి సొలొమోను గారి ద్వారా దేవుడు మనకి విలువైన పాఠాన్ని నేర్పుతున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ చాయిస్, వెళ్ళిపోకండి, కూర్చోండి సరిగా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు శ్రద్ధగా ఆలకించండి. నేను చెప్పే మాట శ్రద్ధగా ఆలకించండి. మనసు పెట్టండి, ముగిస్తాను. ఇప్పుడు ఆలోచన చేయండి. వచ్చి వెళ్ళిపోతున్న వాటిని చూపించి నీకు నాకు ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? వచ్చి వెళ్ళిపోతున్న వాటిని చూపించి నీకు నాకు ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకున్నాడంటే, అరే పిచ్చోడా, పిచ్చిదానా, వచ్చిన నువ్వు కూడా వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? సూర్యుని చూస్తున్నావా? చూస్తున్నాను ప్రభా. వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇన్నిసార్లు వచ్చి వెళ్ళిపోతుంటే ఏం గమనించావు నువ్వు అతను సూర్యుడిని? నీకు అర్థం అవ్వాలనే దేవుడు దాన్ని అలాగా ఉంచాడు. దేవుడు సూర్యుని ఒక దేవట ఉంచలేడు. మన లైట్ కట్టినట్టు కానీ ఇంట్లో మనం లైట్ పెట్టుకుంటాం. సాయంకాలం ఆపేసి పగలేయచ్చు కదా దేవుడు. చేయలేడు అలాగా, చేయలేడు అలాగా. మనం లైట్ వేసి లైట్ ఆపుకున్నట్టు దేవుడు చేయలేడా? చేయగలడు. మరి ఒక చోట ఎందుకు ఉంచట్లేదు వాటిని? ఎందుకు వచ్చి వెళ్ళిపోయేటట్టుగా మనకి కనబడేటట్టుగా